మీ ఏరియా ఆమ్దాల్స్ నుంచి నౌపడ వరకు కానీ లేదా ఆమ్దాల్స్ నుంచి పొందూరు లోలుగు పొందూరు చీపురుపల్లి వరకు కానీ సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి కూడా ఆపుతారట కదా. అచ్చా, మన దగ్గర అస్సలు లేదు సార్, ఆ సిస్టమే లేదు సార్. అదంతా మన ఏదో బీహార్ గ్యాంగ్ అక్కడ బీహార్ అటువంటి పోవచ్చు కానీ సార్, మన దగ్గర అస్సలు లేదు సార్. ఎప్పుడు వాళ్ళకి ట్రైన్ ఆపేసి దొంగతనం అనేది నేను 2.5 years ఉన్నాను సార్, అప్పుడు జరగలే. మన దగ్గర చైన్ లాగేసి పట్టుకెళ్ళిపోయి అంటే టీం వచ్చేసి చెప్పాను కదా ప్రాతికంగా ఆల్రెడీ చేస్తారు, యాక్చువల్గా వాళ్ళు ఎక్కేస్తారు. లేదు మన దగ్గర ఇది అవ్వదు సార్, ఎందుకంటే అంత లోకల్ మనకి పక్కన విలేజ్ ఎక్కువ కదా సార్, మనకి వాళ్ళకి అనువైన ప్లేస్ కూడా కాదు ఇది. బయట దిగండి దొరికిపోతారు సార్. ఓకే సార్, ఆమ్దాల్స్కి వచ్చారు నెక్స్ట్ రైల్వే నుంచి ఆమ్దాల్స్కి వచ్చాను అంటే మీ ఉన్న ఇంటి దగ్గర తీసుకున్నారు. ఆమ్దాల వలస అక్కడ డిఫరెంట్ కల్చర్ ఉంటుంది, రైల్వే స్టేషన్ అవతల కల్చర్ ఉంటుంది, కనగల వలస కొర్లకోట మధ్య ఫైటింగ్ ఉంటాయి. దాన్ని ఎలా మీరు ఐడెంటిఫై చేశారు, ఆ ప్రాబ్లం ఎలా స్టార్ట్ యాక్చువల్గా అయితే మనం అక్కడికి వెళ్ళాక కొంచెం సీనియర్ ఇన్స్పెక్టర్ అయిపోయినట్టుగా ఫీల్ అయ్యి కొంత దగ్గర తగ్గి కొంత దగ్గర మనం కొంచెం హార్డ్గానే ఉంటుంది అన్నట్టుగా అలా ముందు ఫస్ట్ ఆ మెసేజ్ వెళ్ళింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి సార్, అక్కడికి వెళ్ళగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే మనం పబ్లిక్ని డిమాండ్ చేయకపోతే ఆటోమేటిక్గా వచ్చేసి యాక్చువల్గా అక్కడ మామూలుగా అనుకుంటే రేపు ఇవన్నీ ఉంటాయి సార్. మనం ఏమో అడగకపోతే ఆటోమేటిక్ మన బానిసలు అయిపోతారు సార్. సో ఇటు ఆశించట్లేదు అతను ఏం అడగడు. సో పొలిటీషియన్స్ కూడా ఇవ్వడానికి కూడా మాట ఇచ్చాను కాదు. కాంప్లికేటెడ్ కనగల వలస కొర్లకోట ఇష్యూని ఎలా చేశారు? ఇష్యూస్ సార్ కొర్లకోట కొనుగోలు మరి చిన్న విలేజ్ సార్, ఏ చిన్న విషయం కొట్టుకుంటారు. ఆమ్దాల్స్ టౌన్లో కూడా కొట్టుకుంటారు కదా. ఆమ్దాల్స్ టౌన్లో అయితే ఇప్పుడు అవ్వలేదు కానీ సార్, కొర్లకోట అయితే అవుతుండేది. బట్ కాబట్టి ఎడ్యుకేటెడ్ ఉన్నారు సార్, చెప్తే వినేవాళ్ళు ఉన్నారు. యాక్చువల్గా చెప్తే వినేవాళ్ళు అంటే వాళ్ళకి చెప్పకని కాదు, అప్పటికప్పుడు ఆవేశం అయిపోయి ఏదో కానీ ఆల్ ఆర్ ఎంప్లాయీస్ సార్. కొనుగోలు కొరలు ఆల్ ఆర్ ఎంప్లాయీస్. అవును, మనం చెప్పే రీతి మన బిహేవియర్ ఏం లేదు సార్. వచ్చినప్పుడు జస్ట్ ఆయన చెప్పడం, కూర్చోబెట్టడం, టీ ఇవ్వటం, మన వైపు లాక్కోవటం, అలా మెల్లగా జస్ట్ ఒక చిన్న ఫ్రెండ్లీ పోలీసింగ్, ఆ విలేజ్ విజిటింగ్ ఎక్కువ, మ్యాక్సిమం అందరితో కలిసి ఉండడం, ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ఎవరికి ఏది వచ్చినా మనం గౌడిపోయి ఇది మీరు చేసిన తప్పు అని చెప్పడం. సో అక్కడ సక్సెస్ అవ్వడం 2.5 సంవత్సరాలు చేశాను సార్. చింతాడ దగ్గర ఇష్యూ ఏంటి సార్? చింతాడ సంత ఉంది కదా సార్, చింతాడది మళ్ళీ రూరల్కి వెళ్ళిపోతుంది సార్. మీకు రాదు. అక్కడ ఇద్దరు టాప్ పొలిటీషియన్స్ ఉన్నారు ఆమ్దాల వలసలో, వాళ్ళు ఎప్పుడైనా ఎదురుపడ్డారా సార్? ఇద్దరు రిలేటివ్స్ కదా సార్ యాక్చువల్గా. సో మన వాళ్ళగా రిలేటివ్స్ లాగా వెళ్ళిపోవడం. అంటే వాళ్ళు ఎప్పుడైనా డామినేషన్ చేశారు మీ మీద? డామినేషన్ సార్ అయితే ప్రాబ్లం వచ్చినది డామినేషన్ ఎప్పుడు చేయలేదు సార్. యాక్చువల్గా ఇద్దరు కూడా బాగా ఎడ్యుకేటెడ్, బాగా చదువుకున్న వాళ్ళు. ముందు ఎప్పుడో మేము చిన్నపిల్లల్లో కూడా ఆయన మినిస్టర్ చేసిన ఆయన ఒక ఆయన, ఈయన బాగా వెల్ ఎడ్యుకేటెడ్ ఇంకొక ఆయన. చెప్తే చట్టాన్ని గౌరవించేవాళ్ళే సార్, తెలుసు వాళ్ళకి. మరి కాకపోతే ఆధిపత్య పోరు ఉంటుంది కదా సార్. సో ఇంత తప్పించి నేను అది ఫేస్ చేయలేదు సార్ అస్సలు. 2.5 years అసలు నాకు ఎప్పుడు కూడా ప్రాబ్లం రాలేదు. ఆమ్దాల్స్లో మీకు బాగా నచ్చిన ఏరియా చెప్పండి. ఆమ్దాల్స్లో బాగా నచ్చిన ఏరియా అంటారు సార్. ఆమ్దాల్స్లో బాగా నచ్చిన ఏరియా ఆమ్దాల్స్ సార్. ఆమ్దాల్స్ బ్యూటిఫుల్, నీట్గా ఉంటుంది అసలు, బెస్ట్గా ఉండేది. సో మనకి ఇంకా ఇది సార్, ఈ ఏటి పక్కన ఒక విలేజ్ ఉంటుంది సార్, అది కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది సార్, ప్రశాంతంగా ఉంటుంది విలేజ్. పేరు మర్చిపోయి ఇది నాగవల్లి పక్కన ఒకటి ఉంటుంది. ఆ బ్రిడ్జ్ ఆడుకొని ఉంటుంది, దూసి. సో చాలా అదో రకంగా ఉంటుంది అట్మాస్ఫియర్. అక్కడ ఒక చెట్టు ఆ రైల్వే స్టేషన్లో, ఎందుకంటే గాంధీ గారు దిగారు అని చెప్పి అక్కడ రైల్వే స్టేషన్ పెట్టారు. అట్మాస్ఫియర్ బాగుంటుంది సార్. ఒక రకమైన కామ్, ఏదో ప్రశాంతం కూర్చోబెట్టుకున్నట్టుగా ఉంటుంది. తర్వాత ఆమ్దాల్స్ తర్వాత సార్ ఆమ్దాల్స్ అయిపోయిన తర్వాత వైజాగ్ వచ్చేసాను. వైజాగ్ 5th Town క్రైమ్ చేశాను సార్. ఏమన్నాయండి బాగా గుర్తుండిపోయింది మీకు? 5th Town క్రైమ్లో ఒక కేసు సార్. అది యాక్చువల్గా అయితే డిటెక్ట్ అవ్వదు. బెస్ట్ కేసు అది. అసలు దొంగతనం ఇది డిటెక్ట్ చేయలేమని చెప్పేసి చేతులు ఎత్తిస్తాం. దాంట్లో ఏంటి సార్, ఒక మన పిఎఫ్ ఆఫీస్లో ఎంప్లాయ్ ఆయన, పిఎఫ్ ఆఫీస్లో ఎంప్లాయ్. ఓకే, అది ఇప్పటికీ నాకు వాళ్ళు ఫోన్ చేస్తుంటారు సార్. ఆయన ఏంటంటే గోపాలపట్నం ఒక ఫంక్షన్కి వెళ్ళారు. ఆయన వాళ్ళ వైఫ్ ఇద్దరు వెళ్ళారు. రిటర్న్లో వచ్చినప్పుడు వాళ్ళ వైఫ్ని పంపించాడు. వాళ్ళ వైఫ్ని పంపించేశాడు, ఇంటికి పంపించేశాడు. వీళ్ళు మన పెద్దలు కదా సార్, వాళ్ళ రిలేటివ్స్తో మాట్లాడుకుని కొంచెం సేపు ఉన్నాడు.
జస్ట్ స్మాల్ ప్యాకేజ్ లిటిల్ ప్యాకేజ్ వేసుకున్నారు ఉన్నారు. 9:30, 10కి రోడ్ ఎక్కి గోపాలపట్నం దగ్గర రోడ్డు కళ్యాణ మండపం నుంచి రోడ్డు మీదకి వచ్చేసి ఆటో ఎక్కేసి వచ్చేసాడు. ఆటోకి వచ్చి మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సార్ కంచరపాలెం మన మెయిన్ రోడ్లో. అది 104 ఏరియా 104 ఏరియా కాదు సార్, మన కేంద్రీయ విద్యాలయం ఎదురుగా ఆపోజిట్ ఉంటుంది చూడండి అక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది సార్, పెద్ద బ్రాంచ్. ఆ వెనక కాలనీలో అలా వాళ్ళ హౌస్ అనమాట. ఓకే. సో ఇది దిగేసి ఇంకేమైనా వెహికల్ జస్ట్ నడుచుకొని వెళ్ళిపోవచ్చు అని అలా రోడ్డు మీద ఉండేసరికి ఒక ముగ్గురు బైక్ మీద వచ్చి అంకుల్ రండి బండి ఎక్కడని చెప్పేసి, ఎవరు మీరు అంటే అంకుల్ మీరు మీ అంకే కదా మీ పక్కన ఉంటున్నాం అంకుల్, మీ కాలనీలో ఉంటున్నాం, బండి ఎక్కడ అంకుల్ అంటే మీరు ఎవరు నాకు తెలియదండి. అది రెండు అంకుల్ మీ పక్క వెళ్ళిన అంకుల్ అది ముగ్గురు నన్ను ఎక్కడ ఎక్కిస్తావా అని చెప్పేసుకోవాలి. పర్లేదు అంకుల్ మీరు ఎక్కడ అంకుల్ అని చెప్పేసి ఆ ముగ్గురు మీద కూర్చోబెట్టేశారు. కూర్చోబెట్టేసి కొంచెం లోన్ తీసుకెళ్ళి జస్ట్ ఒక చిన్న లోన్ ఏరియా, లోన్ లేదు కూడా అపార్ట్మెంట్ ముందు ఒక అక్కడ ఆపేసి అప్పుడే ఇంటికి కొంచెం 55, 57 అలా ఉంటాయి సార్. డౌట్ వచ్చింది, నువ్వు మా ఇల్లు అంటున్నావు, ఇటు పక్క అక్కడ తీసుకెళ్తున్నావు, నువ్వు నా రూట్లో తీసుకెళ్ళట్లు ఆపనువా? ఆపడం అనేసరికి ఇక నువ్వు ఆపడం ఏంటని చెప్పి చైల్డ్ రెడ్డి పట్టుకొని ఆయన తీసుకెళ్ళి ఆ పక్కనే అంటే 10-10:30 కల్లా కొంచెం కామ్ అయిపోద్ది సార్. ఆ పక్కన అపార్ట్మెంట్ ముందే ఆపేసి ఆ చైను, రింగు, సెల్లు, ఇంకా బ్రాస్లెట్, ఒకటి బ్రాస్లెట్, 4 రింగ్స్ ఇవన్నీ తీసుకున్నారు. పాకెట్లో ఉన్న డబ్బులు తీసేసుకొని ఆయన అక్కడ గట్టిగా గుర్తు గుర్తేసి గట్టి గుర్తారు సార్. పెద్ద ఆయన బ్లడ్ గట్ట వచ్చేసింది, పళ్ళు గట్టు ఊడిపోయి. కరెక్ట్గా 11:30, 12 o'clock ఫోన్. అక్కడ ఎలా ఉంటుందంటే వైజాగ్లో ఏదైనా అఫెన్స్ అయితే ఫస్ట్ పెద్ద ఆఫీస్ వెళ్ళిపోతారు సార్. మనకన్నా ముందు ఏడీసీపీ గారు వెళ్ళిపోతారు. సురేష్ బాబు ఏడీసీపీ సార్, దామోదర్ సార్ డీసీపీ సార్, లడ్డా సార్ సిసిపి గారు. ముందు సురేష్ బాబు సార్ ఏ రాత్రి అయినా కూడా వెళ్ళిపోతారు. ఎవరు? సురేష్ బాబు సార్ డీసీపీ సార్. ఏ రాత్రి అఫెన్స్ అయినా ఆయన కూడా తెలిసిపోతుంది, మ్యాన్ పట్ల టక్కన పడ్డేసారి వెళ్ళిపోతాడు అనమాట. సో ఆయనకి ముందు మనం వెళ్ళిపోవాలి సీన్కి. ఇలా ఫోన్ వచ్చేసరికి ఎస్ఐ గారికి చెప్పాను మనం అని చెప్పేసి, మంచి కూరాడే, కొత్త కూరాడు అప్పటికి. నేను కూడా ఇద్దరు జమ్మును బండి వేసుకుని వెళ్ళిపోయాను సార్. వెళ్ళిపోయి హాస్పిటల్కి వెళ్ళేసరికి ముందు నమ్మశక్యం కాలే, ఈడు తాగున్నాడు ఎక్కడ పడిపోయి అంటే ఇక్కడ అయిపోద్ది ఇలా ముగ్గురుండి బండి 4వ నెలకి ఇస్తారు. డౌట్ వచ్చింది. ఈ డౌట్ లేదంటే మనం ముందు అంటే పోలీసు అయితే వాడు చెప్తూనే ఉన్నాడు సార్. చెప్తుంటే ఎక్కడ జరిగింది ఏం జరిగింది మరి మీరు అన్ని చూడండి, మరి కరెక్ట్ చెప్పాలా, మీ గోల్డ్కి అన్నిటి అకౌంటబిలిటీ ఇవ్వాలా చూడండి అని చెప్పేసి అన్నీ చెప్తే, లేదు సార్ నన్ను కొట్టారు సార్. ఇద్దరు అమ్మాయిల పిల్లలు వచ్చి ఏడుకోవటం, లేదు సార్ మాకు అంత అవసరం ఉంది, మేము వాళ్ళ వైఫ్ కూడా ఎంప్లాయ్ తను కూడా మేడం. వాళ్ళు ఏడుచుకునేసరికి ముందు స్టేట్మెంట్ కట్టేస్తాం సార్, ముందు రిలాక్స్ అవ్వండి, నాకు మొత్తం సీన్ చూపించండి అని చెప్తే ఆయన ఏడుకని మర్చిపోయాడు. యాక్చువల్గా సీను అంతా ఈ దీంట్లో ఉన్నాడు కదా సార్, ఇలా తీసుకెళ్లారు సార్. పోనీ సరే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడంటే కళ్యాణ మండపం దగ్గర నుంచి బ్యాంక్ వరకు చూపించాడు. సో మేము ఆ మధ్యలో సీసీటీవీ ఫుటేజ్ తీసేసుకున్నాం సార్. కరెక్ట్గా టైమింగ్ అని చెప్పిన టైమింగ్ సీసీటీవీ ఫుటేజ్ ముగ్గురు రావడం వాస్తవం. స్కూటీలో ముగ్గురు వచ్చారు. ముగ్గురు వచ్చి ఈయనతో మాట్లాడేది ఉంది, ఈయన ఎక్కింది లేదు అందులో. బట్ మరొక లోపల ఒక చిన్నది అనమాట, జస్ట్ ఇలా పాస్ అవుతుంది అనమాట. దాని మీద నలుగురు కనిపించారు. కన్ఫర్మ్ అయిపోయింది సార్. కన్ఫర్మ్ అయిపోయింది. వెళ్ళేసి సార్కి చెప్పాను, సార్ లేదు సార్ కన్ఫర్మ్ అయ్యాను, రియల్ కేసెస్ సార్ అంటే నవీన్ పట్టుకోవాలి, లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతాం, నువ్వేం చేస్తున్నావు వెళ్ళి పట్టుకో. అస్సలు క్లూ లేదు సార్, నో మోర్ క్లూ. మేము ఫస్ట్ వెళ్ళి అది కాల్ సీసీటీవీలో బండి రికార్డ్ అయినప్పుడు నెంబర్ రాలేదు, చీకటి నెంబర్ రాదు, ఓన్లీ అది అలాగా బ్లాక్ బ్లూ అలాగే అసలు కనిపించినట్టు అనమాట. అందులో ఒకడు మోటు కొంచెం దెబ్బ కనిపిస్తున్నాడు, డ్రైవింగ్ చేస్తున్నాడు, ఒకడు సన్నగా ఒకటి చిన్నగా కనబడుతున్నాడు అనమాట. ఈయనైతే ఉన్నాడు సార్, ఒకడే బాగా చిన్నోడు సార్ అన్నాడు. చిన్నోడు సార్ ఫీచర్స్ టాలీ అయిపోయి అన్నాడా, టాలీ అయిపోయింది. టాలీ అయిపోయేసరికి ఇంకా కొట్టేసింది సార్. సీన్కి ఎక్కడైతే అన్నారో సీన్ దగ్గరికి వెళ్ళాం. సీన్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ రప్చర్ అయిపోయింది. లక్కీలీ అక్కడ ఒక కెమెరా ఉంది సార్. ఆ కెమెరాలో ఏంటంటే ఈ లాస్ట్లో ఎవడైతే ఉన్నాడో ఆడొక్కడే క్యాచ్ అయ్యాడు దాంట్లో.
లాస్ట్లో ఒకడు దెబ్బకున్నాడు క్యాచ్ చేయడం, కానీ ముఖంగా రాలేదు సార్. క్లూస్ ఏం లేదు. సో ఫస్ట్ ఎక్కడ పడతాం, కాల్ డీటెయిల్స్ మీద పడతాం కదా సార్. ఇక్కడ కాల్ డీటెయిల్స్ టవర్ లొకేషన్, ఇక్కడ టవర్ లొకేషన్, ఈ 2 డంప్ కాల్స్ మళ్ళీ అనలైజ్ చేసేసి మళ్ళీ ఈ రెండింటిలో కూడా ఈ కామన్ నెంబర్ ఒకటి పట్టుకొని ఇవన్నీ పెట్టాక రాలేదు, అవలా. ఇక రోజు ఒక టీం, దానికి డెడికేటెడ్ టీం ఒకటి చెప్పేస్తాం. డెడికేటెడ్ టీం ఒకటి చెప్పేసి అదే టైంకి రోజు వెళ్ళండి. 9:30కి వెళ్ళి అక్కడ ఉండండి. వాడికి వాడి హ్యాబిచువల్ అయితే పక్క ఈ రూట్లో తిరుగుతారు వాళ్ళు. 1 వీక్లో అవి అయిపోతాయి డబ్బులు. ఈ రూట్లో తిరుగుతారు, మనకు దొరికేస్తారు అని చెప్పి డెడికేటెడ్గా ఒక టీం పూర్తి విడిచిపెట్టాం సార్. ఆ రూట్ మన గోపాలపట్నం దగ్గర నుంచి మన రైల్వే స్టేషన్ వరకు. వీళ్ళు రోజు 9:30కి వెళ్ళిపోయి ఈ టీం పని 12:30-1 గంట వరకు అక్కడే. ఇదే పని అనమాట. ఎన్ని రోజులండి? ఒక 20 days చేసాం సార్. 20 days కంటిన్యూ చేసాం. కంటిన్యూ చేస్తే వీళ్ళు మనకి అంత తిరిగి రాలేదు కదా సార్. అంటే మద్దరు అవుతుంది, మళ్ళీ అక్కడే అవుతుంది అనుకోలేం కదా. ఈలోగా ఒక కానిస్టేబుల్ ఉన్నాడు సార్, ఆయనకి మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. మంచి చాలా బాగా పెడతారు ఇన్ఫర్మేషన్. అడు ఈ వీడియో పదే చెప్పారు, మీరు అన్నారు చూసారా, సీన్కి ఎక్కువ సార్లు వెళ్ళాలి, మనకు వచ్చిన వీడియోగ్రఫీ ఏమంటే మనం ఎక్కువ సార్లు చూడాలి. ఈ వీడియోని ముందుకు మనకి ఐఫోన్లో ఒక స్పెషాలిటీ ఉంటుంది, ఫ్రేమ్ తీసి చూడొచ్చు. ఒక్కొక్క ఫ్రేమ్ ఇది పెట్టుకొని నేను అలాగ అనలైజ్ చేస్తే అది ఒక బ్లాక్ కలర్ స్కూటీ ఒకటి తేలైంది. దెబ్బ కొనడం కూడా జస్ట్ సార్ ఈయన నేను చూశాను సార్, ఎక్కడో చూశాను సార్ అంటాడు. ఎక్కడ చూసావు ఒకసారి చెక్ చేసుకుంటే ఆడు వెళ్ళి ఈ బండి కూడా నేను ఎక్కడ చూశాను సార్, ఏదో నాకు డౌట్ కొడుతుంది సార్ అన్నాడు సార్. ఈ సింహాచలం ఏరియాలో ఒకటి ఉంటాను సార్, నాకు 2 రోజులు టైం ఇవ్వండి సార్ అనుకొని పోయాడు. పోయిన తర్వాత సింహాచలంలో ముందు ఎవడైతే దెబ్బ ఉన్నాడో ఆడిని ముందు క్యాచ్ చేశాడు. అది యాక్చువల్గా ఓల్డ్ అఫెండర్ కాదు, బట్ కాకపోతే ఇంకొక అఫెండర్తో ఇది అసోసియేట్ ఉండేవాడు, అంటే ఆడి ఫ్రెండ్ అనమాట. సో ఆడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయన చూశాడు మా వాడు. ఆడెవడైతే ఓల్డ్ అఫెండర్ ఉన్నాడో ఆయన పట్టుకున్నాడు. ఒరే ఈ మధ్య అప్పుడు నీ దగ్గర చూడు దెబ్బ కూడా ఉండేవాడు, ఎవడో వచ్చాడు కదా, ఆడ ఎక్కడ ఏడ్ చేస్తాడు, పెయింట్ వేస్తాను అని చెప్పి. పెయింట్ వేస్తానంటే ఒకసారి అదే అది తీసుకురా అంటే ఆడి బండి మీద వచ్చాడు. అదే బండి మీద వచ్చాడా? అంటే వాడి ధైర్యం చూడాలి, పోలీసు పట్టుకోరు అనుకున్నాడు. ఆడ బైక్ మీద వచ్చాడు. వచ్చి వాళ్ళు నాకు అంటే సార్ అర్జెంట్గా వచ్చాను కదా, పెట్రోల్ బంక్ మనకి సెంటర్ గోసల్ జంక్షన్ ఉంటుంది కదా సార్, పెట్రోల్ బంక్ అక్కడికి సార్ మీకు గోసల్ జంక్షన్కి వచ్చేయండి, డిటెక్ట్ అయిపోయింది. ఎలా డిటెక్ట్ చేస్తారు అసలు ఏంటారు కరెక్ట్ అని అంటే, లేదు సార్ మీరు రండి ఇక్కడికి తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరు తీసుకొచ్చేసాం. అదే ఆ సీన్ చెప్పారు సార్, నువ్వు కొట్టేసాం సార్ ఆయన అని చెప్పేసి. అది సీన్ ఆయన కొట్టాను సార్, కొట్టడం కూడా వాస్తవం సార్. ఆ సీన్కి ఎలా తీసుకెళ్ళారు మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసాం. ఆ తర్వాత మళ్ళీ కంప్లైంట్ తీసుకొచ్చాం. కంప్లైంట్ తీసుకొస్తే ఆయన చూసి అందరు ఆడపిల్ల అయితే ముగ్గురిని బాగా చేశారు, కొట్టేసేస్తుంటాం. మా నాన్న కొడతారా తీసుకోవాలి చచ్చిపోతే అంటే అంత అగ్రెసివ్ అంటే బాగా డిప్రెస్ అయిపోతారు. సో అది 20 days చేసాం సార్. ఎందుకండి చేశారు ఇది ఏంటి సార్, వీళ్ళకి డ్రింకింగ్ బాగా అలవాటు అయిపోయింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ డ్రింక్ చేయడం. మనకి అక్కడి నుంచి వెళ్ళకంటే గోపాలపట్నం నుంచి మన రైల్వే స్టేషన్ వరకు ఇదే బ్యాచ్ సార్ ఉంది. ఇక్కడి నుంచి అక్కడికి వస్తారు. ఆ రైల్వే స్టేషన్ దగ్గర మనకు చావుల ముందు దగ్గర అప్పుడు వీళ్ళు ట్యాబ్లెట్స్ ఉంటాయి సార్. అవి ఎవడెవడ ట్యాబ్లెట్స్ వీళ్ళు ఇంజెక్షన్స్ గట్టు ఉంటాయి. మన మామూలే మొత్తం ఇంజెక్షన్లు డ్రగ్ కాదు, కానీ వాటి కోసం కొంచెం అడిక్ట్ అయ్యేవాళ్ళు. వీళ్ళు ఓన్లీ డ్రింక్ చేయడం కోసమే చేశారు సార్. ఓన్లీ డ్రింక్ చేయడం అదంతా అయిపోయింది. బట్ ఇంటాక్ట్ ప్రాపర్టీ మాకు దొరికిస్తుంది సార్. అంతా ఇంటాక్ట్ ఎక్కడ ఇచ్చిన అలాగే ఇచ్చాడు, కరగలేదన్న, కరిగించలేదు. 20 days అయింది కదా సార్. ఇంటాక్ట్ ఎక్కడెక్కడ ఇచ్చాడో అన్నీ అలా వచ్చేసాయి. అది ఎక్సలెంట్గా సార్. చాలా అప్రిషియేట్ చేశారు సార్. అసలు ఎలా హౌ నవీన్ హౌ ఎలా అసలు పెట్టేసుకొని మన ముందు పెట్టేసి ఒక 10 సార్లు అడిగారు నాకైతే. అసలు ఎలా చేశారు సార్. లేదు సార్ ఇలా క్లూ ఇలాగ వచ్చింది సార్. సో సీన్కి మనం 10 విజిట్ చేయాలన్నమాట. సిసిఎస్ తర్వాత మన ఎస్బీకి వచ్చాను సార్. శ్రీకాకుళం ఎస్బీకి వచ్చి ఎస్బీ నుంచి రాజమౌళికి వెళ్ళాను.
రాజాం తర్వాత ఇక్కడికి రాజమండ్రి దగ్గరకు వచ్చాను.